దాంట్లో ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేదే మహబూబ్ నగర్ జిల్లా. మొదటి నష్టం జూరాల ప్రాజెక్టుకు మహబూబ్ నగర్ జిల్లాకు నష్టం జరుగుతుంది. 16 టీఎంసీలు పైన ఆగినాయి అనుకో, ఇలా పరిస్థితి ఏంది? మంచినీళ్ళకు కూడా జూరాల మీద ఆధారపడ్డటువంటి ప్రజలకు మంచినీళ్ళు కూడా లేవు కదా ఈరోజు. ఇప్పుడు యాసంగిలో ఏముంది? భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ మొత్తం క్రాప్ హాలిడే. ఇంకా 16 టీఎంసీలు పైన వాళ్ళు ఆపుకుంటే రేపు నష్టం మహబూబ్ నగర్ జిల్లాకు జరుగుతుంది కదా. నువ్వేదో పాలమూరు బిడ్డ అంటావు. నువ్వేం బిడ్డవు? పాలమూరు ద్రోహం చేస్తున్నావు నువ్వు. ఈ 16 టీఎంసీలు పైన కర్ణాటక ఆపుకుంటే నష్టం జరిగేది మహబూబ్ నగర్ కదా. నీళ్లు మొట్టమొదలు కృష్ణా జలాలు తగిలేదే మన జూరాలకు కదా. ఇవాళ రేపు ఈ 16 టీఎంసీలకు ఆంధ్రప్రదేశ్ ఒప్పుకుంటే దానికి నువ్వు కూడా సంతకం పెడితే నష్టపోయేది పాలమూరు జిల్లా. 4వ నష్టం ఏం జరుగుతుంది? వి మిస్ నేషనల్ ప్రాజెక్ట్. ఆంధ్రప్రదేశ్కి ఏమో 2వ నేషనల్ ప్రాజెక్ట్ అవుతుంది. ఒక పోలవరం అయింది, ఇప్పుడు ఇది 2వది. గోదావరి బనకచెర్లకు కూడా ఇంకొక నేషనల్ ప్రాజెక్ట్ వస్తుంది. తెలంగాణకు నేషనల్ ప్రాజెక్టే ఉండదు. 5వ నష్టం ఏం జరుగుతుందంటే ఈ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్ అనేది తెలంగాణ భూభాగం నుంచి పోతే, అంటే మనం ప్రతిపాదించినటువంటి సమ్మక్క సాగర్ కానీ వాళ్ళు కడతామన్న లో లెవెల్ ఇచ్చంపల్లి నుంచి నాగార్జున సాగర్ పోతే కరువు ప్రాంతాలైన మిగిలిపోయిన కొన్ని అక్కడక్కడ వరంగల్, నల్గొండ ఏదైతే కొంత మిగిలిపోయిన ప్రాంతాలకు కూడా మనకు 74 టీఎంసీలు నీళ్ళు ఇచ్చుకునే అవకాశం వస్తుంది. అది కూడా కోల్పోతున్నాం. అది కూడా కేంద్ర ప్రభుత్వ డబ్బులతోని రూపాయి ఖర్చు లేకుండా మన నాగార్జున సాగర్ కలుపుకుంటే సాగర్ ఆయకట్టుకు, హైదరాబాద్ మంచినీళ్లకు, ఈ ఎండ్ రూట్లో మిగిలిపోయిన ప్రాంతాలకు కూడా నీళ్ళు వస్తాయి కదా. అది కూడా కోల్పోతున్నాం కదా. ఇన్ఫ్యాక్ట్ ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ఇది ఏమైతుంది? ఫస్ట్ చాయిస్, ఫస్ట్ కమ్ ఫస్ట్. ముంగట మనమే ఉంటాం. నీళ్ళు కావేరు దాకా పోవాలి. తెలంగాణ దాటి ఆంధ్రప్రదేశ్ చూసుకొని, కర్ణాటక చూసుకొని అది ఆడికి పోవాలి తమిళనాడుకు. కానీ మనకేమైతే ఏదైనా కరువు వచ్చిందనుకో ఫస్ట్ యూజర్ మనం ఉంటాం. వి విల్ బి ద బెనిఫిషరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మీకు అర్థం కావాలంటే చెన్నై డ్రింకింగ్ వాటర్కు 15 టీఎంసీలు ఇచ్చినాం మనం. 3 రాష్ట్రాలు కలిపి 15 ఇచ్చాం. దానికి ఆంధ్రప్రదేశ్ ఏం చేసింది? తెలుగు గంగ ద్వారా చెన్నైకి ఇస్తాము అన్నారు. 29 సంవత్సరాలు అయింది అది పూర్తయి. 29 సంవత్సరాల యావరేజ్ తీస్తే 4 టీఎంసీలే చెన్నైకి పోయినాయి. 15 ఎన్నడు పోలేవు, సగం కూడా పోలే ఎన్నడు. యావరేజ్ చెన్నైకి పోయినాయి 4. ఎందుకు? ఈ తెలుగు గంగ పోయేటప్పుడు ఇడిదిక్కు మోటార్లు వేసిరి, అడిదిక్కు మోటార్లు వేసిరి, రైతులు గుంజుకుండ్రి, పంటలు పండించుకుండ్రి. ఎవరిని కాదంటావు? ఏసీఆర్పీఎఫ్ ఏం చేస్తుంది? 4 టీఎంసీలే ముట్టినాయి చెన్నైకి యావరేజ్ ఇన్ 29 ఇయర్స్. రేపు ఈ ఇంటర్లింకింగ్ తెలంగాణ భూభాగం నుంచి నాగార్జున సాగర్ పోతే మన వరంగల్ జిల్లా, మన నల్గొండ జిల్లా, మన రంగారెడ్డి జిల్లా మనం వాడుకుంటాం కదా. వి విల్ బికమ్ ద ఫస్ట్ బెనిఫిషరీ కదా. ఇటు 74 టీఎంసీల హక్కుతో పాటు పర్మనెంట్గా మనం ఒక గొప్ప అవకాశాన్ని తెలంగాణ కోల్పోతుంది కదా. మన రాష్ట్రాన్నే వదిలిపెట్టి కిందికెళ్ళి కిందనే పట్టుకపోతాం. ప్రాజెక్ట్ కాస్ట్ 40,000 కోట్లు పెరిగినా సరే కిందికెళ్ళిపోతామంటే నువ్వు డూడు బస్వన్న లెక్క తలుపుడేంది? ఇటు కృష్ణాలో అన్యాయం, అటు గోదావరిలో అన్యాయం. ఇది ఒక శాశ్వతమైనటువంటి ద్రోహం మనకు జరుగుతూ ఉంది. ఇంకా దీనికి అందమైన ముసుగులు, లీకులు ఇస్తున్నారు. మీరు ఈ మధ్య చదువుంటారు లీకులు. ఏమిస్తుండ్రు? జల జగడాలకు చెక్కు పెట్టడానికి కేంద్రం మాస్టర్ స్ట్రోక్ అట. ఏంది మాస్టర్ స్ట్రోక్? తెలంగాణను ముంచుడా? ఇది అద్భుతమైన ఫార్ములా అంటాడు ఒకడు. దానికి లీకులు ఇచ్చి టీవీల్లో, పత్రికల్లో వార్తలు, సోషల్ మీడియాలో వార్తలు, సుజలాం సుఫలాం అని రాసిండ్రు. ఎవరికి సుజలాం, ఎవరికి సుఫలాం? ఒకవేళ నిజంగా ఈ ప్రాజెక్ట్ అమలైతే ఆంధ్రప్రదేశ్కు సుజలాం, తెలంగాణకు నిష్ఫలం. మనకేం రాదు, అన్ని పోవుడే తప్ప. మన సమ్మక్క సాగర్ పోతాయి, డైవర్షన్ వాటర్లో 45 టీఎంసీ పోతుంది, ఇంటర్లింకింగ్లో రావాల్సిన 74 టీఎంసీలు పోతుంది, అనుమతులు రావాల్సిన 139 టీఎంసీలు పోతుంది, కృష్ణా నదిలో ట్రిబ్యునల్ ముందు 90 టీఎంసీలకు ఎఫెక్ట్ అవుతుంది, నేషనల్ ప్రాజెక్ట్ రాకుండా పోతుంది. ఆంధ్రప్రదేశ్కు సుజలాం, తెలంగాణకు మాత్రం నిష్ఫలం. దీనికి మన రేవంత్ రెడ్డి గారు తలలూపుడు, ఇంకా ఈ లీకులు రాయించుడు. అంటే రేవంత్ రెడ్డి వైఖరి చూస్తుంటే ఇప్పుడు ఒక తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్టు లేదు, తెలంగాణ ప్రతినిధిగా ఈయన పనిచేస్తున్నట్టు లేదు. ఈయన చంద్రబాబు ప్రతినిధిగా కుర్చీలో కూర్చున్నట్టు కనబడతా ఉంది. అసలు ఎవడన్నా తెలంగాణ ముఖ్యమంత్రి దీన్ని ఒప్పుకుంటాడా? నాకు తెలిసి ఉమ్మడి రాష్ట్రంలో కూడా నీటిపారుదల రంగంలో ఏ ముఖ్యమంత్రి కూడా తెలంగాణకి ఇంత అన్యాయం చేసి ఉంటాడు. ఇవాళ అంత అన్యాయానికి రేవంత్ రెడ్డి ఒడిగడతా ఉన్నాడు. రేవంత్ రెడ్డి చేస్తున్నది జలద్రోహం. ఇది ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోండి ఇవాళ తెలంగాణ ప్రజలకు నమ్మక ద్రోహానికి రేవంత్ రెడ్డి గారు పాల్పడతా ఉన్నారు. మేము ఇప్పటికైనా రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఇప్పటికైనా ఈ పిచ్చి ఆలోచనలు విరమించు. చరిత్ర పుటల్లో చరిత్రహీనుడుగా మిగిలిపోకు.
రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. గురుదక్షిణ చెల్లించుకోవాలని ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి, చూసుకో.